అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య రైతులను లుచ్చాగాలన్న మనోహర్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన దాసరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రైస్ మిల్లర్స్ తో కుమ్మక్కై తరుగు పేరుతో ధాన్యం కట్ చేసి రైతుల్ని దోచుకున్నది దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఇసుక ట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుని అక్రమ దందాకు తెరలేపింది దాసరి మనోహర్ రెడ్డి అని అన్నారు. అప్పన్నపేటలో రైతులు నిన్ను చెప్పులు లేకుండా పరిగెత్తించింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ మా ఎమ్మెల్యే గారు ఏమన్నాడు అంటే, మీరు 42 కిలోలు 43 కిలోలు అడ్డు పెడుతున్నారని చెప్పి ఏ చట్టాలు పెడుతున్నారని చెప్పకుండా మీరు ఆరోపణ చేస్తే మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, మీరు ఎక్కడైనా రుజువు చేస్తే మేము ముక్కు రాస్తామని చెప్పడం జరిగింది. అది అట్లా మాట్లాడకుండా నిన్న ఏదో మాట్లాడుతున్నాం, అది సరైనది కాదు. మనోరెడ్డి గారు మీరు ప్రతి అబద్ధాల ఖాతాలో నిన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు తీవ్రంగా ఖండిస్తూ అక్రమ దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దాసరి మనోహర్ రెడ్డి తన పేరుతో ధాన్యం కటింగ్ చేస్తుంటూ దోసుకున్న కూడా మనోహర్ రెడ్డి గారే, ఉసుక దందా చేసింది కూడా మనోహర్ రెడ్డి గారే. ఇవన్నీ చేసుకుంటూ కూడా మా విజయరమణరావు గారిని బురద చల్లుకుంటూ ఏదేదో మాట్లాడితే మేము కాంగ్రెస్ కార్యకర్తలు